భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దాదాపు 50 కోట్ల మందికి పైగా ఓటర్లు. ఒకే ఒక్క భారతదేశంలో మాత్రమే మగవారికి ఆడవారికి ఒకే రోజు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇది సమానతను తెలియచేయడానికి. ఇతర దేశాలకు వస్తే ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా పోయిన సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ లేకుండా పోతుంది, ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా పోతుంది. ఎందుకంటే వచ్చే పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్లా ఆలోచిస్తున్నాడు, ఓటు వేసే వ్యక్తి బిజినెస్ మ్యాన్లా ఆలోచిస్తున్నాడు. అందుకే సమాజ సేవ చేయాలని వస్తున్న వారు 70స్లో వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు. ఎందుకురా అంటే ప్రజలు ఎవరన్నా సోషల్ వర్క్ చేసేవాళ్ళు కానీ లేదా రాజకీయాన్ని ప్రజాస్వామ్యం ప్రజాసేవ అని భావించే వాళ్ళు కానీ ఎవరైనా అడిగామనుకో, ఏంటండి మీరు ప్రజాసేవ చేస్తున్నారుగా, ఎందుకు మీరు ఎలక్షన్లో పోటీ చేయలేదు అనగానే, ఎక్కడ సార్ మేము బిజినెస్ చేయలేకున్నాం అని చెప్తున్నారు. అందుకే మనకేంటంటే ప్రతి ఓటరు డబ్బు ఆశించడం వల్ల నిజమైన ప్రజాసేవకులు పాలిటిక్స్లోకి రాలేకపోతున్నారు. ఎప్పుడు పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్లో ఆలోచిస్తాడు, ఎప్పుడు ఓటరు బిజినెస్ మ్యాన్లో ఆలోచిస్తాడు, నిజమైన ప్రజాసేవకులు అనేవాళ్ళు పాలిటిక్స్లోకి రాలేకపోతున్నారు అనమాట. ఇది పెద్ద డిసడ్వాంటేజ్ మన భారతదేశం. అందుకే నిజానికి చెప్పాలంటే ఓటరే ప్రజాస్వామ్యంలో రాజు అయినా కూడా ప్రజాస్వామ్యం కోసం వారి ప్రజాసేవ చేయాలని వచ్చే వారి సంఖ్యను ఈ ఓటరే తగ్గిస్తున్నాడని చెప్పుకోవడంలో ఏనాడు నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే డబ్బు తీసుకొని ఓటేయడం వల్ల వీడు ప్రశ్నించే అధికారాన్ని కోల్పోతున్నాడు. నాకెందుకు ఈ సేవ, ఎందుకంటే ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే లంచం, లేకపోతే మనం ఏదైనా ఇంటి డాక్యుమెంట్ కావాలంటే లంచం, ఆఫీసులకు వెళ్తే లంచం, లేకపోతే వీనికి వాటర్ కనీసం మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు, వైద్యం లేదు, విద్య లేదు, ఏం లేదనమాట. వీటన్నిటికీ కరప్షన్ ఇవన్నీ ఎవరు పోషిస్తున్నారంటే నిజానికి ప్రజాస్వామ్యంలో మన ఓటర్లే పోషిస్తున్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందంటే దాదాపు 50% పీపుల్, అంటే 50%, మోర్ దెన్ 50%, అంటే నిజానికి పార్లమెంటరీ అసెంబ్లీ అనేటివి ప్రజాలను చర్చించడానికి ఉన్నాడు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలోని ప్రజలందరూ పార్లమెంటరీకి అసెంబ్లీలోకి పోలేరు కనుక ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిని ప్రజా మద్దతుతోటి మన సమస్యలు చర్చించడానికి పార్లమెంటరీకి కానీ అసెంబ్లీకి కానీ పంపిస్తున్నాం. కానీ ప్రజా మద్దతు ఎలా ఉందంటే భారతదేశంలో 50% ప్రజా మద్దతు ఉన్న పొలిటీషియన్స్ కేవలం 120 మంది మాత్రమే ఉన్నారు. అంటే పార్లమెంట్లో 120 మంది మాత్రమే ప్రజా మద్దతు 50% ఉన్న వాళ్ళు ఉన్నారంటే మిగతా 423 మందికి పొలిటీషియన్స్కి పూర్తి ప్రజా మద్దతు అనేది లేదు. సో ఎలా ఇది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది? ఎలా ప్రజలు ఇంత తక్కువ మెజారిటీతో ఎన్నుకున్న వారిని ప్రజాస్వామ్యానికి గుండెగా చెప్పుకునే పార్లమెంటరీ వ్యవస్థకు పంపిస్తున్నారు? నిజానికి చెప్పాలంటే నిజమైన చర్చలు కూడా జరగట్లేదు పార్లమెంట్లో ప్రజల సమస్యలపైన. ఒక కెనడా, బ్రిటన్ దేశాలు తీసుకోండి, మన రాజ్యాంగం వాళ్ళ నుంచే రచించబడింది. అక్కడ 175 రోజులు డెఫినెట్గా ప్రజా సమస్యల పైన అక్కడ పార్లమెంటరీ వ్యవస్థలో చర్చలు జరగాలి. కానీ ఇండియాలో 70స్లో 150 నుంచి 170 రోజులు ఉండేది. ఈనాడు ఏమైందంటే కనీసం 120 రోజులు కూడా చర్చించే పరిస్థితుల్లో లేదు. మీకు ఆసక్తికరమైన విషయం చెప్పనా? అసలు మన ఆంధ్రప్రదేశ్లో గత 2009 నుంచి 2014 వరకు కేవలం 201 రోజు మాత్రమే చర్చ జరిగింది. 201 రోజు మాత్రమే. ఎన్ని గంటలో తెలుసా? 201 రోజు మాత్రమే చర్చలు జరిగింది. ఎన్ని గంటలో తెలుసా? 641 గంటల 46 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. ఎంత షేమ్ అసలు! 5 సంవత్సరాల మన అసెంబ్లీలో కేవలం 201 రోజు మాత్రమే ప్రజా సమస్యలపైన చర్చించారు. అంటే కనిష్టానికి చెప్పాలంటే 20 రోజులు కూడా జరగట్లేదన్నమాట. అంటే సంవత్సరానికి 20 రోజులు కూడా మన అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన చర్చలు జరగకపోతే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? ఏ విధంగా వాళ్ళు న్యాయాన్ని పొందుతారు? అసలు ఇది ఓటర్ అనేవాడు ఆలోచించుకోవాలి, దాన్ని చూసి ఓటు వేయాలి. పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్పుకోబడే ఈ పొలిటీషియన్స్, ఈ అధికారులు
ఓటర్ని నిన్ను శాసిస్తున్నారు, నీకు శాపంలా తయారవుతున్నారు కేవలం నీ స్వార్థం వల్లే. రీసెంట్గా అమెరికాలో జరుగుతున్నాయి అన్నమాట. సో మీటింగ్ జరుగుతుంటే కొంతమంది భారతీయులు వెళ్ళి అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి చర్చిస్తుంటే, డెమోక్రటిక్ పాలసీస్ గురించి అక్కడ పాలసీస్ అడుగుతుంటే అక్కడ ఒక వ్యక్తి అన్నాడు అన్నమాట, అమెరికన్ పీపుల్ ఒక అతను లేసి తను అన్నాడు అనమాట, ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, అక్కడ ప్రజా సమస్యలే ఉండవు అంటే, నో 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 వీఆర్ ఫ్రమ్ ఇండియా, అక్కడ పొలిటీషియన్స్ కరప్టెడ్ అన్నాడు అనమాట. సో తను ఎదురు ప్రశ్న వేస్తాడు, అదేంటండి మీరు ప్రజలు మద్దతుతోటే, ప్రజా మద్దతుతోటే పొలిటీషియన్ ఎన్నుకుంటారు కదా, అంటే మీ పొలిటీషియన్ కరప్టెడ్ అయితే నీ ప్రజలు కరప్టెడే కదా అని. నిజమే కదండి, మనం కరప్టెడే కదండి. సో మనం కరప్టెడ్ ఫెలోస్ని ఎంకరేజ్ చేస్తూ, సో పొలిటీషియన్స్ మారిపోయారు, పొలిటీషియన్స్ పైన ఇదవుతున్నామని చెప్పుకోవడం చాలా చాలా చండాలంగా ఉంటుంది. ఎలా అంటే 91లో ఆర్థిక సంస్కరణలు జరిగినప్పుడు 91లో కొంతమంది భారతదేశం డెవలప్ అవుతుందని ఆలోచించారన్నమాట. కానీ ఇంకొంతమంది ఏమైనా ఆలోచించారు అంటే, ఇండియాలో ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి కన్వర్ట్ చేసుకున్నారు. ఎంత బ్లాక్ మనీ తరలిపోయిందో తెలుసా భారతదేశంలో ఇప్పటివరకు? $4.3 ట్రిలియన్ మనీని ఫారిన్లో పెట్టుకున్నాం. అంటే ఇక్కడ వర్కౌట్ కావాల్సిన మనీని మనం ఫారిన్ పంపించేసాం. నిజానికి చెప్పాలంటే ఒక నిరుద్యోగి పాలిటిక్స్లో పోటీ చేయడానికి వీలుండదు. ఎందుకంటే 10,000 రూపాయలు డబ్బులు కట్టాలి, డిపాజిట్ చేయాలి. ఆ డబ్బులు ఇక్కడికి నిరుద్యోగికి ఎలా వస్తుందండి? రీసెంట్గా ఒక కేసు అయిందండి. తను సోషల్ యాక్టివిస్ట్, 8 ఇయర్స్ నుంచి సోషల్ యాక్టివిస్ట్లో ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ అంతా వచ్చేసి ఆటో డ్రైవర్స్ అనమాట. సో తను లోన్ అప్లై చేశాడు. ఎందుకురా లోన్ అని అడిగితే చెప్పాడు అనమాట, ఇలా నేను ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నాను, నేను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, నాకు బ్యాంక్ లోన్ ఇవ్వండి. బ్యాంక్ లోనర్స్ అందరూ షాక్, ఈవెన్ ఈసీ ఆల్సో షాక్. అంటే నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేయాలనుకుంటున్న వాడికి అసలు పోటీ చేసే అర్హత మన రాజ్యాంగ విలువల్లోనే లేదు. అంటే వాడు 10,000 రూపాయలు డబ్బులు కట్టకపోతే మనకి చేసే హక్కు లేదా? ఆయన బ్యాంకర్స్ కూడా ఆలోచించాలి. లోన్స్ ఎందుకు ఇయ్యారండి? ఒక ఇండస్ట్రీలో ఒక మూవీ తీస్తుంటే లోన్ ఇస్తారు, లేదా ఫార్మర్కి లోన్ ఇస్తారు. ప్రజాసేవ చేయాలనుకున్న వాడికి లోన్ ఇవ్వరు ఎందుకంటే? అంటే మీరు బిజినెస్ మ్యాన్లా ఆలోచిస్తున్నారు. నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాసేవ చేయాలనుకుంటున్న వాడికి లేదనమాట. మేము ఒక అనలైజ్ చేశానండి. యాక్చువల్లీ రియల్గా పంచాయతీరాజ్లో ఎలా కరప్షన్ జరుగుతుందని నేను ఒక ఆర్టీఐ పైన ఒకటి తెచ్చుకొని చూశానండి, ఎలా జరుగుతుంది అసలు కరప్షన్ ఎలా జరుగుతుందండి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో ఒక విలేజ్లో 17వ తారీఖున మోటార్ కాలిపోతుంది. దానికి కరెక్ట్గా బిల్లు 4,000 సంథింగ్ 5,000 రూపాయలు వాడు వేస్తాడు. సేమ్ డేట్లో తర్వాత కరెక్ట్గా 4 మంత్స్కి మోటార్ కాలిపోవాలండి. అది వన్ రూల్. సో మోటార్ కాలిపోయిన అదే రోజున ఆ ఒక్క విలేజ్లోనే కదా, దాదాపు ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో చూడండి 17th ఆ విలేజ్, ఇది ఇక్కడ ఈ విలేజ్లో కూడా 17th. ఒకే రోజులో కామెడీ ఏంటంటే, ఒకే రోజులో ఆ పంచాయతీలో ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని విలేజెస్లోనూ మోటార్ కాలిపోయి ఉంటుంది. ఎంత ఘోరం అండి అసలు, ఎంత కామెడీగా ఉందో అంత సిల్లీగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, తను 1000 లైట్స్కి దాదాపు 55,000 రూపాయలు డ్రా చేశాడు అనమాట. అరే నేను పోయి ప్రజలను అడిగాను అనమాట. అడుగుతుంటే ఏంటి మీరు 1000 లైట్లకి దాదాపు 55,000 రూపాయలు ఖర్చు చేసినట్టుంది ఇక్కడ అంటే, ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, అయినా మన పంచాయతీ చిన్న పంచాయతీ అండి, ఎంత 7 లక్షలు వస్తుంది 5 సంవత్సరాలకి గాను, 7 లక్షలు ఎంత ఖర్చు చేయొచ్చు. ఈవెన్ అధికారులు ఆల్సో అట్లే చెప్తున్నారు. అరే వాడిని దోచుకోవడానికి పంపించారా, లేకపోతే ప్రజాసేవ చేయడానికి వచ్చారా? ఆల్మోస్ట్ ఏంటంటే ప్రజాసేవ చేయాల్సిన బాధ్యతలో వచ్చిన వాళ్ళు ఏంటంటే దోచుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఎలా చూడడం వల్ల. సో మీన్ టైం 5 ఇయర్స్ అయిపోయేలోపు ఆ సర్పంచ్ ఎంత దోచుకున్నాడో తెలిసి 10 ఎకరాల పొలం దోచుకున్నాడు. చూడండి ఎంత ఘోరంగా జరుగుతుందో. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఈవెన్ ఎందుకు నేను పబ్లిక్ సర్వెంట్ అని ప్రజాప్రతినిధులు అంటున్నానంటే, వీఆర్ పేయింగ్ శాలరీస్. అడుక్కునేవాడు బ్రెడ్ ప్యాకెట్ కొన్నా కూడా ఆ బ్రెడ్ ప్యాకెట్లో వెళ్ళే ట్యాక్స్ తోటి వానికి శాలరీస్ పే చేస్తున్నారు. చూడండి, డైలీ అలవెన్సెస్ 800 రూపాయలు అయితే వాని శాలరీ 12,000, కాన్స్టెన్సీ అలవెన్సెస్
83,000, అకామిడేషన్ అలవెన్సెస్ 25,000. ఇవన్నీ ప్రతి నెలకి దాదాపు 2 lakhs రూపీస్ ఒక ఎమ్మెల్యేకి ప్రజల దగ్గర నుంచి ప్రజల సొమ్ము వెళ్తుంది. అయినా నువ్వు ప్రశ్నించలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? కేవలం డబ్బు తీసుకోవడం వల్ల, డబ్బు తీసుకొని ఓటేయడం వల్ల. ఓటు అనేది నీ ఒక్కడి భవిష్యత్తు కాదు, ఈ దేశ భవిష్యత్తు. నువ్వు ఆలోచించకుండా ఓటు వేస్తే నీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకో. నెక్స్ట్ 5 years 10 years చాలా క్రూషియల్ ఇండియాలో. ఎందుకంటే 70 కోట్ల మంది యువతరం ఈ దేశంలో అడుగులేడబోతున్నారు. ఆ 70 కోట్ల మందికి పని దొరికితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. లేకుంటే ఈ దేశం పరిస్థితులు తల్లకిందులుగా అయిపోతాయి. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇంకా జరగబోయేది ఒక ఎత్తు. అందుకే ఒక విజన్, ఒక స్ట్రాటజీ, ఫ్యూచర్లో నీ పిల్లల్ని, ఆ 70 కోట్ల మంది వారసుల్ని ఈ దేశంలో కాపాడే